దేవుణ్ణి భక్తితో పూజించడం, దేవుడికి భక్తులు సమర్పించిన కానుకల్ని జాగ్రత్త చేయడం పూజారుల పని. కానీ హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం పూజారులు మాత్రం అమ్మవారి సొమ్ముకి ఎసరు పెట్టారు. హుండీలోని సొమ్మును దర్జాగా దోచేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. వారి నిర్వాకం మొత్తం సీసీ కెమెరాలు రికార్డైంది. అయినా కూడా ఆలయ అధికారులు చర్యలు తీసుకోకుండా షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు. సీసీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు బయటికి రావడంతో పూజారులు చేసిన పనిపై అంతా మండిపడుతున్నారు. అయ్యవార్లంతా కలిసి ఎప్పటి నుంచి ఉండి దోచేస్తున్నారో వారి చేతే బయట పెట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. మెక్కిన సొమ్మును కక్కించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు భక్తులు. అని దేవుణ్ణి భక్తితో పూజించడం, దేవుడికి భక్తులు సమర్పించిన కానుకల్ని జాగ్రత్త చేయడం పూజారుల పని. కానీ హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం పూజారులు మాత్రం అమ్మవారి సొమ్ముకి ఎసరు పెట్టారు. హుండీలోని సొమ్మును దర్జాగా దోచేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. వారి నిర్వాకం మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది. అయినా కూడా ఆలయ అధికారులు చర్యలు తీసుకోకుండా షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు. సీసీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు బయటకు రావడంతో పూజారులు చేసిన పనిపై అంతా మండిపడుతున్నారు. అయ్యవార్లంతా కలిసి ఎప్పటి నుంచి హుండీ దోచేస్తున్నారో వారి చేతే బయట పెట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. మెక్కిన సొమ్మును కక్కించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు భక్తులు.